అందరికీ నమస్తే. ప్రస్తుత సమాజంలో షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు షివరింగ్ వచ్చే పరిస్థితి ఉంది. 5 ఏళ్ల చిన్నారి నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు కూడా షుగర్ వ్యాధి అనేది చాలా కామన్ థింగ్‌గా మారిపోతున్న పరిస్థితి ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకి ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కారణంగానే షుగర్ వ్యాధి వేగంగా ప్రబలిపోతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా షుగర్ వ్యాధి అధికంగా ఉన్న దేశం ఏదయ్యా అంటే మన ఇండియా మాత్రమే. ప్రపంచ దేశాల క్యాపిటల్గా షుగర్ వ్యాధికి ఇండియా మారుతుందని ఆరోగ్య నిపుణులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మహానగరాల్లో తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా షుగర్ వ్యాధి బారిన పడుతున్నట్టుగా ఆరోగ్య గణాంకాలు చెప్తున్నాయి. మరీ ముఖ్యంగా కార్పొరేట్ సెక్టార్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు షుగర్ వ్యాధికి బాగా దగ్గరవుతున్నారట. ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్ళే 100 మంది పేషెంట్లలో 40 మందికి పైగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు షుగర్ వ్యాధి గ్రస్తులుగా మారుతున్నట్టుగా అంచనాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో షుగర్ వ్యాధిని నివారించాలంటే ప్రతిరోజు అరగంట సోషల్ యాక్టివిటీ చేయడం అనేది అత్యవసరంగా మారుతూ ఉంది. అందుకే ఉదయాన్నే లేవండి, కదలండి, షుగర్ వ్యాధికి దూరంగా ఉండండి. ఒకవేళ వచ్చినా కానీ నియంత్రణలో ఉంచుకోండి. ఈ షుగర్ వ్యాధికి సంబంధించిన సలహాలు సూచనలు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో ప్రముఖ వైద్య నిపుణులు సుమంత్ గారు ఇచ్చిన సలహాలు సూచనలు పాటించండి. థ్యాంక్ యూ సో మచ్.